దుబాయ్లో అంతా ప్రశాంతంగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. జనాలందరూ ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఇళ్లలో ఎంజాయ్ చేస్తున్నారు, హోటళ్ళు నడుస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి విలాసవంతమైన కేంద్రాలు నడుస్తున్నాయి అన్నటువంటిది చెప్పుకొస్తున్నది చూసాం. కానీ వాస్తవానికి డిఫరెంట్గా ఉంది. అంటే అక్కడ మనం అన్ని వెర్షన్స్ మనమేం అక్కడ లేం కాబట్టి ఎవరు చెప్పేది అది మనం ప్రొజెక్ట్ చేస్తుంటాం, విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఇప్పుడు రెండో వెర్షన్ కూడా వస్తుంది. దుబాయ్లో తాజాగా ఉదయం 10 గంటల వేళ కూడా హోటల్స్ దగ్గర, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర గెస్టులు లేనటువంటి పరిస్థితి, చిల్డ్రన్స్ పూల్ కానీ అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితిని మెన్షన్ చేస్తూ ఇప్పుడు మొన్న మనకి ఎలా అయితే చెప్పారో ఇప్పుడు ఇదిగో. అదంతా జనం నిండుగా ఉండే సరదాగా ఎంజాయ్ చేసేటటువంటి పట్టపగల పూట కూడా ఇట్లా ఉంది అన్నటువంటిది. ఆ పూల్లో కూడా ఎవరు కనిపించట్లేదు, ఆ చుట్టుపక్కల జనం ఎవరు కనిపించటం లేదు. So if it, like, this is why I'm showing you this video really, because you know, there's just normally a couple of weeks ago when we first arrived, them beds would be nearly full. You'd be lucky to get a bed, to be honest. But look at this now, this other one. This is children's pool. రెండు స్విమ్మింగ్ పూల్స్ అట్లాగే ఉన్నాయి. Saving beds or anything, it's just completely quiet. So the only thing I can see is that chap over there in adult pool doing his morning exercises, I suspect. But it just gives you an idea of how quiet this place is getting. And with what's going on, it will really hit this economy. There's no doubt about it. I mean, if it's like this in this hotel, I'm sure it's quiet in other hotels and all. And I feel sorry for all these young fellas there. ఇది రెండో వెర్షన్ అయితే ఇట్లా ఉంది. దుబాయ్లో జనం భయంతో ఉన్నారు, చివరికి హోటళ్ళు బయట కూడా ఉండటానికి భయపడుతున్నారు అన్నది.